నార్మల్‌గా ఒక మూవీ సక్సెస్ అవ్వాలి అంటే దాని బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని అచీవ్ చేస్తే చాలు. కానీ 'పుష్ప' లాంటి సక్సెస్ రావాలి అంటే మాత్రం జనాలు ఓన్ చేసుకోవాలి. థియేటర్‌లో ఉన్నప్పుడు ఎంటర్‌టైన్ చేసే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా ఆ సినిమాలో ఒక పాత్ర మనలో కూడా ఉన్నాది అన్నట్టుగా ఊహించుకుంటున్నామంటే అది మామూలు సక్సెస్ కాదు. మాసివ్ సక్సెస్ అనాలి. రైటర్ టేబుల్ నుంచి ఎడిటర్ టేబుల్ వరకు 24 క్రాఫ్ట్స్‌లో ఎవరి పీక్ లెవెల్ వర్క్ వాళ్ళు ఇవ్వటం వల్ల వచ్చిన సక్సెస్ ఇది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 'పుష్ప' గురించి మాత్రమే కాదు. 'పుష్ప' క్యారెక్టర్‌కి ఇంతలా కనెక్ట్ అయిన మన గురించి కూడా మాట్లాడేసుకుందాం. కానీ ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మావో. ఎందుకంటే వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఆటోమేటిక్‌గా ఈ వీడియోని లైక్ చేస్తారనుకోండి. మరి ఈ టాపిక్ మీద ఇంత డీటెయిల్ క్లారిటీ ఇచ్చాక నేను ఇంకా లాగ్ చేయడం నాకైతే ఇష్టం లేదు. వై సో లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫస్ట్ వన్, వీ నీడ్ టు టాక్ అబౌట్ మనకి భయాలే బాధ్యతలు. పుష్పరాజ్ మూవీలో చేసే ప్రతి యాక్ట్ వెనకాతల తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి చేసినవే. మూవీలో ఎవరి పొజిషన్ ఎలా ఉన్నా కూడా పుష్పకి మాత్రం తానే తోప్ అనే భావనలో ఉంటాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నన్ను మించి ఎదుగుటోడు ఇంకోడున్నాడు చూడు ఎవరంటే అది మళ్ళా నేనే అనేలా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది కరెక్ట్ అనే చెప్పాలి. సినిమా స్టార్ట్ అయిన మొదట్లో ఆ క్యారెక్టర్ని చూస్తే కొంచెం యాటిట్యూడ్ లేదా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది మనకి. కానీ మూవీ చూసే కొద్దీ సీన్స్ పడే కొద్దీ మనకి పుష్ప క్యారెక్టర్ అలా ఉండడానికి కారణం తెలుస్తుంది. తను చైల్డ్హుడ్ నుంచి ఫేస్ చేస్తున్న ట్రామా లాంటిది. మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను పదండి. మీరు కానీ కరెక్ట్గా గమనిస్తే బలంతో కొడితే విలన్ పడిపోతాడు, సెంటిమెంట్తో కొడితే హీరోయిన్ పడిపోతుంది అన్నట్టుగా ఉండదు మన పుష్ప లైఫ్. ఇన్ఫ్యాక్ట్ మనం కలలో కూడా ఊహించుకోలేని దారుణమైన సిచ్యువేషన్స్ అన్నీ చైల్డ్హుడ్ నుంచే పుష్ప ఫేస్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పటికైనా నిలబడకుండా ఉంటే నేను తొక్కేస్తా అన్నట్టుగా ఉంటుంది పుష్ప లైఫ్. ఇలాంటి సెటప్ ఉండడం వల్లే బలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ మన పుష్ప అన్నట్టు పొగరుగా ఉంటాడు పుష్ప. అండ్ మనకు కూడా పుష్ప అలా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ పుష్ప కనుక అలా ఉండకపోతే ఎప్పుడో మానసికంగా చనిపోయి ఉండేవాడు. అందుకే మొదటి నుంచి తనకి తను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ తన తర్వాతే ఇంకెవరైనా అన్నట్టుగా ఉంటాడు పుష్ప. తన మీద తనకి సెల్ఫ్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా అన్నట్టు ఉంటాడు పుష్ప. లిటరలీ పుష్ప ఏం చేసినా అతనికంటే పైనున్నోడు కూడా తన తలని పట్టనివ్వడు. ఇంకా చెప్పాలి అంటే ఆ పైనున్నవాడిని కూడా ఉనికిస్తాడు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే తన జీవితానికి తానే రాజు, తానే మంత్రి. అదే ఇప్పుడు మన విషయానికి వస్తే మనం కూడా పుష్పాలనే మనపై మనకి కంట్రోల్ లేకుండా బ్రతకాలి అని అనుకుంటాం. బట్ మనకుండే రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఒక కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల అందులో నుంచి బయటికి రావడం లేదు. పుష్పాని చూసిన ప్రతిసారి మనకి అలానే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను అందుకే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్కి. ఈగో హర్ట్ అయింది అన్న వెంటనే వచ్చిన డబ్బుతో వ్యాన్ కొనేస్తాడు. కూల్ నా కొడక అని అన్న వాడితోనే డోర్ ఓపెన్ చేయించుకొని బాస్లా దిగుతాడు. సరుకు ఎక్కడుందో చెప్తే నా బాస్ చంపేస్తాడు సార్ అని అన్నప్పుడు ఇంతకీ ఆ బాస్ ఎవర్రా అని అడిగితే ఇంకెవరు నేనే అని ఆన్సర్ ఇస్తాడు కదా. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇదెక్కడ క్రేజీ క్యారెక్టరైజేషన్ రా బాబు అనే ఫీలింగ్ వస్తుంది మనకి. కామన్ మ్యాన్ చేయలేని థింగ్స్ అన్నీ కూడా పుష్ప చేస్తాడు. అతను తలవంచని యాటిట్యూడ్ మనందరికీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని తెచ్చింది. థియేటర్లో చూసినా సరే ఓటీటీకి వచ్చాక కూడా ప్రతి ఇంట్లో ఈ సినిమా తెగ ప్లే అవుతూ ఉండేది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంత డీప్గా కనెక్ట్ అయ్యారు ఈ మూవీకి. పుష్పరాజ్ ఏంటంటే తన రెస్పెక్ట్ కోసం ఎంత యుద్ధమైనా చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే చేస్తాడు కూడా. మరి మనం కనీసం మనకి నచ్చని పని చేస్తుంటే దానికి నో అని కూడా చెప్పలేక మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం. అందుకే ఇందాక నేను చెప్పినట్టు మనకి భయాలే బాధ్యతలు. ఆ బాధ్యతలు వదిలేస్తే మనం కూడా పుష్పరాజులా అయిపోవచ్చేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇప్పుడు మన పుష్పరాజ్ ఫేస్ చేసిన స్ట్రాంగ్ లా పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 1లో కానీ మనం చూస్తే మూవీలో పుష్పకి ఎన్ని అవమానాలు జరిగినా కౌంటర్ అటాక్ చేస్తూ తను నిలబడతాడు. బట్ శ్రీవల్లితో పెళ్లి చూపులు జరిగే టైంలో పుష్పకి జరిగిన అవమానం ఉంటుంది చూడండి. తను కంట్రోల్ మొత్తం కోల్పోతాడు. బాధ భరించలేక ఏడ్చేస్తాడు. చూసే మనకు కూడా పుష్ప క్యారెక్టర్ హోప్లెస్గా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మనం కూడా ఎమోషనల్ అవుతాం. పుష్పరాజ్ చిన్నప్పటి నుంచి జరిగిన తన ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ అన్ని కళ్ళ ముందు తిరుగుతాయి. అదే అతనికి లోయెస్ట్ పాయింట్. ఆ తర్వాత వచ్చే తెగింపుతో సిండికేట్ని టేక్ ఓవర్ చేసుకొని జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ లోయెస్ట్ పాయింట్ తర్వాత హీరో రేజ్ని చూస్తాం మనం. ఇంకా సెకండ్ లోయెస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే బన్వర్ సింగ్ షెకావత్తో జరిగిన ఫస్ట్ మీటింగ్ అని చెప్పచ్చు. పుష్ప సిండికేట్ని టేక్ ఓవర్ చేసుకొని ఒక ఎత్తు ఎదికాక తను ఫేస్ చేసిన లోయెస్ట్ పాయింట్ ఇదే అని చెప్పాలి. అవమానం కూడా అతని క్యాపబిలిటీనే కాదు,
అర్హతని ప్రశ్నిస్తాడు. అంటే అప్పటి వరకు ఎవరికీ తన కంట్రోల్ ఇవ్వని పుష్ప సడన్ గా షికావత్ కి తన కంట్రోల్ మొత్తం ఇచ్చేస్తాడు. అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మ్యాటర్ ఏంటంటే పుష్ప అంటే ఏంటో షికావత్ కి చూపించాలి అంటే ఒక సరైన టైం కోసం వెయిట్ చేస్తాడు పుష్ప. అందుకే తన క్యారెక్టర్ని కొన్నాళ్ళు తన అమ్మ కోసం అని చెప్పి డౌన్ చేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని ఉంటాడు పుష్ప. ప్రొటాగనిస్ట్ డౌన్ అయిన ప్రతిసారి తను తీసుకునే నిర్ణయాలు జస్ట్ ఏదో కౌంటర్ వేయాలి అన్నట్టుగా ఉండవు, కూడితే కుంభస్థలం బద్దలైపోవాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈసారి పుష్ప అటాక్ చేసేది ఎదగటానికో లేదా ఎదుటివాడిని కొట్టడానికో కాదు, షికావత్ స్థాయి ఏంటో చెప్పటానికి. అందుకే వాళ్ళిద్దరూ మాత్రమే కలిసి షికావత్ బట్టలు తీసి పుష్ప కూడా తన డ్రెస్ తీసేసి షికావత్కి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. నువ్వు ఇలా వెళ్తే నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు, అదే నేను ఇలా వెళ్తే జనాలు పుష్పరాజ్ అని గుర్తుపడతారని చెప్పి కాలు మీద కాలు వేసుకొని తన పొజిషన్ని ఇండికేట్ చేస్తూ రక్తంతో తను వీప్ మీద వేసుకున్న స్టాంప్ తన ఐడెంటిటీ అని, ఇది సార్ నా బ్రాండ్ అని చెప్తున్నప్పుడు వస్తుంది చూడండి ఆ హై, ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. ఇక్కడ హై ఇచ్చే బీభత్సమైన పాయింట్ ఏంటంటే చేతిలో బుల్లెట్ దింపుకొని బ్లడ్ వస్తూ ఉంటే ఇది నా ఒంట్లో పారే రక్తం, నా నుంచి నా అన్నను లాక్కోక ముందే మా నాన్న నాకు ఇది ఇచ్చేశాడు అని అదే బ్లడ్తో ఒక చేతి ముద్ర వేసుకొని ఇది సార్ నా బ్రాండ్ అని చెప్తాడు కదా. ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకుండా ఒక్కడిని చంపకుండా జస్ట్ కాన్వర్జేషన్స్తోనే డైరెక్టర్ సుకుమార్ గారు పూనకాలు ఎక్కించేశారు అనుకోండి. ఈ యొక్క సీన్ తో పుష్పకుండే ఇన్సెక్యూరిటీస్ అన్ని పోతాయి. చాలా మంది ఆడియన్స్ ఏంటంటే పుష్ప మూవీ ఎర్రచంద్రం మూవీ గురించి అని సింపుల్ గా చెప్పేస్తారు, కానీ గంధపు చెక్కలు గురించి కాదు మామ, పుష్ప క్యారెక్టర్ని డిఫైన్ చేసే సినిమా ఇది. ఈ పాయింట్ మీద క్లియర్గా ఒక క్లారిఫికేషన్ మనకి పుష్ప ది రైస్ క్లైమాక్స్ సీన్ ఇస్తుంది. దెబ్బకి ఈ ఒక్క సీన్తో పుష్పని ఇంకా ఎక్కువగా ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. పార్ట్ 2 రిలీజ్ అవ్వడానికి 3 ఏళ్ళ టైం పట్టింది. ఆ 3 ఏళ్ళు మనం పుష్పని ఇమాజిన్ చేసుకుంటూనే ఉన్నాం. పార్ట్ 2 యాంటిసిపేషన్ అండ్ ఆ 3 years డిలే చేయటం కూడా మనకి పుష్ప పైన ఇష్టాన్ని పెంచింది. డిఎస్పీ గారు ఇచ్చిన పార్ట్లు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఉంటే పార్ట్ 2 పైన ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లోకి వెళ్ళిపోయింది. కానీ కమర్షియల్లీ పార్ట్ 2 ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ పార్ట్ 1లో ఎస్టాబ్లిష్ చేసిన పుష్పరాజ్ క్యారెక్టర్ కి అభిమానిగా నేను మరీ ఎక్కువగా సాటిస్ఫై అవ్వలేదు. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పనా, పార్ట్ 1 క్లైమాక్స్ లో పుష్ప అండ్ షికావత్ ఇద్దరు నిక్కర్ల మీద ఉంటారు కదా, కానీ సుకుమార్ గారు ఆలోచన ఏంటంటే నిక్కర్లు కాదు కదా, మొండి మొలతాడు కూడా లేకుండా ఫుల్ న్యూడ్గా ఇంకా రాగా చూపిద్దాం అనుకున్నారంట. కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ మీద నిక్కర్తోనే ఉంచారంట. మరి ఆ రేంజ్ రా రేటింగ్ పార్ట్ 2లో ఎందుకు తగ్గిందో అర్థం కాలేదు. కానీ నిజం చెప్పాలి అంటే పుష్పాది రైస్ కంటే పుష్పాది రూల్లోనే రైటింగ్ వైజ్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. హాలీవుడ్లో కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయలేదనిపించింది. ఆ ఎక్స్పెరిమెంటల్ రైటింగ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్పాలి అంటే ఒక 3K లైక్స్ టార్గెట్గా ఇస్తున్నా, పూర్తి చేసేయండి. మీరు ఊహించలేరు, ఆ వీడియో ఇంకా క్రేజీగా ఉంటుంది. మిస్ అవ్వకూడదు అంటే అనుకున్నట్టుగానే చెప్పా కదా, 3K లైక్స్ కొట్టేయండి. అంతేకాదు మామ, లైక్ చేసి సైడ్ అవ్వకుండా కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే కదా మాకు కూడా ఇంకా మోటివేషన్ వచ్చేది బెటర్ వీడియోస్ చేయడానికి. సరే మరి ఈ పుష్పరాజ్ వీడియోని మీ అల్లు అర్జున్ ఫ్రెండ్కో లేదా పుష్పరాజ్ క్యారెక్టర్కి బాగా ఇన్వాల్వ్ అయిన ఫ్రెండ్కో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.